ఇంతవరకు కూడా సమాధి పాదనములో వృత్తయ పంచతయ్య అనేటువంటి సూత్రాన్ని మనం వివరించుకొని ఇప్పుడు ఆ వృత్తులు ఏమిటో చెప్తూ ఉన్నారు. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతయ. ఇవి అంతకుముందు వృత్తులు 5 చెప్పినారు, అంతేగాని ఆ స్వరూపాన్ని చెప్పలే మనకి. ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఏమిటి? 1 ప్రమాణము, 2 విపర్యయము, 3 వికల్పము, 4 నిద్ర, 5 స్మృతి. ఇవే అన్నమాట వృత్తులంటే. ఇవే వృత్తులు. ఇక ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉంటాయో వృత్తులన్నీ ఈ 5ంటికి సంబంధమే అన్నమాట. ఎలాగైతే ప్రపంచంలో ఎన్ని శబ్దాలున్నా శబ్దానికి సంబంధమో, ఆ విధంగా ఎన్ని రూపాలున్నా రూపానికి సంబంధమో, ఆ విధముగా వృత్తులన్నీ కూడా ఈ 5ంటికే సంబంధపడతాయి. అయితే ఏమిటి మొట్టమొదటి చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకి 7వ సూత్రంలో ప్రత్యక్షానుమానాగమ ప్రమాణాన్ని చెప్పినారు. మొట్టమొదటి వృత్తి ఏమిటి? ప్రమాణము. ఆ ప్రమాణం అనేది ఏ విధంగా ఉంటుందంటే చెప్తున్నా. 1 ప్రత్యక్షము, అనుమానము, ఆగమం అని 3 విధాలన్నమాట. ఎందుకంటే పతంజలి యోగ శాస్త్రానుసారం తీసుకున్న ప్రమాణాలు 3 అన్నమాట. అందుకని వీరు 3 ప్రమాణాలనే మనకి ఉదాహరించారు. తక్కిన ప్రమాణాలన్నీ కూడా ఈ 3లోనే అంతర్భావం చెందుతున్నాయని వీరి అభిప్రాయం అన్నమాట. అందుకనే అధిక ప్రమాణాలను వీరు చెప్పుకోలేదు. 3 ప్రమాణాలనే మనకు ఇచ్చినారు. ఏమిటా 3? 1 ప్రత్యక్షము, 2 అనుమానము, 3 ఆగమము అన్నమాట. ఇది ప్రమాణం. ప్రమీయతే ఏన తత్ ప్రమాణం. తత్ దేని చేత ప్రమీయతే కొలవబడుచున్నదో అదే ప్రమాణం అన్నమాట. అది దేని చేత? ఇప్పుడు మనం ఒక నూనె మనం చూస్తూ ఉన్నాం. పూర్వం ఏంటంటే కొలతలు కొలిచి ఉండారు. ఒకంత అడ్డా, తవ్వ అని పేర్లు ఆనాడనమాట. అలాగే ఇప్పుడు మన లీటర్ వచ్చింది. ఆ లీటర్ మనము నూనె తీసాం. ఎంత ప్రమాణము నూనె ఇచ్చామంటారు అంటే ఏమిటి? 1 లీటర్ ప్రమాణం ఇచ్చానంటారనమాట. అది ఇప్పుడు ఏమైంది మనకి ప్రమాణము? ఆ నూనె తీసుకోవడానికి ఈ లీటర్ అనేది ప్రమాణం. అలాగనే తూనికి చూసారనుకోండి, 1 కేజీ పంచదార చూసారనుకోండి, ఇది ఎంతదంటే కేజీ ప్రమాణం ఇచ్చామంటారు. ప్రమాణం అంటే ఇప్పుడు ఏమైంది మనకి? ఆ కొలత పాత్రలా అక్కడ సిద్ధించింది. అలాగనే ప్రమకు కారణమగునదే ప్రమాణం. అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ప్రమ అంటే జ్ఞానం అన్నమాట. అది కలవాడు ప్రమాత అన్నమాట. కాబట్టి ప్రమకు కారణం ఏమవుతుందో అది ప్రమాణము. అంటే ఆ జ్ఞానము దేని ద్వారా తెలియబడుచున్నదో అది ప్రమాణము. అలాగనే వస్తువు దేని ద్వారా మనం కొలిచితమో అది ప్రమాణం మనకైంది కదా. ఆ విధముగా జ్ఞానము దేని ద్వారా తెలుసుకొనుచున్నామో అది ప్రమాణం అవుతుంది. ఇక ఆ జ్ఞానం అనేది 3 విధాలుగా చెప్పినాడు. 1 ప్రత్యక్షము. ప్రత్యక్షం ద్వారా కొంతమంది తెలుసుకుంటారు. అనుమానం ద్వారా కొంతమంది తెలుసుకుంటారు. ఆగమం ద్వారా కొంతమంది తెలుసుకుంటారు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి 3 ప్రమాణాలు అయినాయన్నమాట. ఆ విధముగా మనకు చెప్తున్నారు. ప్రమాత అంటే జీవుడు అని అర్థం. ప్రమాత అంటే ఎవరు? అంతఃకరణములో ప్రతిఫలించినటువంటి చైతన్య ప్రమాత అంటారు. దీన్ని మనం వేదాంత పరిభాషగా చెప్పుకోవాలంటే అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యం ప్రమాణ చైతన్యం. ఇది అంతఃకరణ అంతఃకరణ వృత్తావచ్చన చైతన్యం ప్రమాణ చైతన్యం, విషయావచ్చన చైతన్యం విషయ చైతన్యం, అంతఃకరణ అవచ్చన చైతన్యం మనకి ప్రమాతృ చైతన్యం అన్నమాట. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆ జీవుడు యొక్క ధర్మం ఏమంటే అహం సుఖి, నేను సుఖముగా ఉన్నాను, నేను దుఃఖాన్ని పొందుతున్నాను, నేను ఈ పని చేసినాను, నేను తిన్నాను అన్నటువంటి ధర్మాలే చెప్పేసినాడు. ఇక ప్రమాణం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి మనస్సు, ఇంద్రియాలు, ఇది ప్రమాణం అన్నమాట. ఎలా ప్రమాణం అంటే మనం ఒక రూపాన్ని చూసాం. దేని చేత చూస్తున్నాం? నేత్రం చేత చూస్తున్నాం. కాబట్టి ఆ రూపము దేని చేత చూడబడుచున్నది అది ప్రమాణం. కొంతమంది అంటారు నువ్వు ప్రమాణంగా చెప్పంటారు. ఏమి ఆ విషయం నువ్వు చూసినావా? నువ్వు ప్రమాణంగా చెప్పంటారు. అంటే అర్థమయ్యేటప్పుడు మరి ప్రమాణం అంటే మనకి ఇంద్రియం ప్రమాణమైందనమాట. అది ఆ విషయాన్ని ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఒకరిని కొట్టేసి చంపాడు అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు అంటాడు నువ్వు చూసినావా? నువ్వు చెప్పు, ప్రమాణంగా చెప్పు, నువ్వు చూసినావు, అతను కొట్టినప్పుడు ఆయన చనిపోయినాడు కదా, ఆ విషయం ప్రమాణంగా చెప్పండి. అర్థం ఏమిటి? ఇప్పుడు ప్రమాణం ఏమైంది చెప్పండి? నేత్రమైంది. నేత్రముతో కళ్ళు లేనివాడు చెప్పగలడా? కళ్ళు మూసుకున్నవాడు చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి అది ప్రమాణం. అందుకు చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడు నేత్రం ప్రమాణమైంది. సరే, శబ్దం విన్నాం మనం. శబ్దము కాని ప్రమాణం ఏమిటి అంటే చెవు ప్రమాణం. అది నేత్రం ప్రమాణం కాదు. అర్థమైందా? చెవుడు ఉందనుకోండి,
వెంటనే ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, నేత్రం చూస్తుంది అనుకోండి, ఆ మాటను చూస్తూ ఉంది నేత్రం. కానీ నేత్రానికి ఆ మాట అవగాహన అవుతుందా? నేత్రానికి అవగాహన రూపం అవుతుంది, కానీ ఆ ధ్వని మాత్రం నేత్రానికి అవగాహన కాదు. మరి ఆ ధ్వని దేనికి అవగాహన అవుతుంది? శ్రోత్రేంద్రియానికి అవగాహన అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇదేమైంది? ఇది శబ్దానికి ప్రమాణం శ్రోత్రేంద్రియమైంది. ఆ విధముగా మనకి చక్షువు, శ్రోత్రము, జిహ్వ, రసనము, ఘ్రాణము అన్నమాట. ఈ విధంగా చక్షుశ్రోత్రం. ఈ విధంగా మనకి స్పర్శం ఉందండి. ఏదైనా ఒక నీళ్లు మన చర్మానికి తగిలిందనుకోండి, అప్పుడు మరి మనకి ఏమిటి ప్రమాణమైంది? ఈ త్వక్కు ప్రమాణమైంది అనమాట. అది ఉష్ణ స్పర్శ అయితే ఉష్ణం అవుతుంది, శీత స్పర్శ అయితే శీతం అవుతుంది అనమాట. ఆ విధముగా మనం ఒక వస్తువు తిన్నప్పుడు ఆ వస్తువు రుచిగా ఉంది. మరి రుచిగా ఉందని తెలుసుకునే దానికి ప్రమాణం ఏమిటి? మరి మనకి అది చెప్తుంది జిహ్వ అన్నమాట, ప్రమాణం అవుతుంది. సరే, అది అరుచిగా ఉన్నదానికి కూడా చెప్తుంది జిహ్వే. ఏంటి ఈరోజు వంట చేశారే కానీ ఏమీ బాగోలేదని చెప్తుంది. అంటే ఏమిటి? అది కూడా చెప్తుంది, ఇది కూడా చెప్తుంది అనమాట. అలాగనే మనం కూర్చున్నాం, మంచి మల్లి పుష్పాలు సుగంధం వస్తుందన్నమాట. మరి దీనికి ప్రమాణం ఏమిటి? ఇప్పుడు దీనికి ప్రమాణము ఘ్రాణం. ఇదన్నమాట. ఏమిటి? నాసికేంద్రియం అన్నమాట. ఈ ముక్కే దానికి ప్రమాణం, ఇంకేమీ కాదు. దుర్గంధం కానీ సుగంధి కానివ్వండి. ఒకవేళ దుర్గంధ లేదు, సుగంధంగా ఉందనుకోండి రూమ్ అంతన్నా, ఇంకోటి వచ్చాడు, ఏమయ్యా రూమ్ సరిగా తొడలేదు, అంతా దుర్గంధంగా ఉంది అంటాడు. అందరూ చూస్తారు. ఇప్పుడు ఏమయ్యా రూములో ఇంత పవిత్రమైన వాసన వస్తుంటే నీ ముక్కు ఎలా ఉంది, ఈ ప్రమాణాన్ని గుర్తించలేదా అంటాం మనం. కాబట్టి ఇప్పుడు మనకు చెప్తున్నారు ప్రమాణము. ఇవన్నీ ఏ ప్రమాణాలు? ప్రత్యక్ష ప్రమాణాలు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణం. ఎందుకంటే ప్రమాణం 3 విధాలు చెప్పుకున్నాం కదా: ప్రత్యక్షము, అనుమానము, ఆగమము. అందుకని ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం. ప్రమేయం అంటే ఏమిటి? ఇప్పుడు వస్తువు, పదార్థము, మనం కానీ పరమాత్మ తత్వం. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, మనము ఒక మామిడి పండు కొనాలనుకున్నాము, అదేమైంది? అది ప్రమేయమైంది. ఆ మామిడి పండు మనం తూకంలో వేసామనుకోండి కేజీ, అది ప్రమాణమైంది. ప్రమాణం అనేది అదేంది మనకి గుండు ఏది తూల మనకి. ఆ విధంగా ప్రమేయం ఏమైంది? ఇప్పుడు వస్తువైంది అనమాట. ఆ విధంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తూ ఉంటుంటే మనకి ప్రమేయం ఏమిటి? ఏదైతే ధ్యేయాకారములో వస్తువు పెట్టుకున్నామో అది మనకి ప్రమేయం అన్నమాట. ఈ విధముగా ప్రమితి అంటారు. ఎందుకంటే ఇది వేదాంత యొక్క పరిభాష పదాలన్నమాట. ప్రమితి అన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలి? వస్తువు లేక పరమాత్మతత్వం, వీటి ద్వారా కలిగడి మనకి ఆ ప్రమాణం అన్నమాట. దీని ద్వారా కలిగినటువంటిది. కాబట్టి ఇది ప్రమితి అన్నమాట. ఈ విధముగా ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, ప్రమితి, ఈ విధముగా ఈ భాషా పదాలను చక్కగా అవగాహన చేసుకున్నాం అనుకోండి. మనం ఎప్పుడైనా పుస్తకాలు చదివేటప్పుడు ఈ విషయాలు వస్తుంటాయి, అప్పుడు మనకు అది సులభంగా అర్థమవుతుంది అన్నమాట. ఈ విధముగా మనం ప్రత్యక్షంగా ఎలా ప్రత్యక్షం అంటే చెప్తున్నారు. ఇప్పుడు దానికి ఒక వ్యుత్పత్తి అర్థమును, దానికి ఒక లక్షణం చెప్తూ ఉన్నారన్నమాట. ఇంద్రియార్థ సన్నికర్ష జన్యజ్ఞానం ప్రత్యక్షం. అది ఇంద్రియ అర్థ సన్నికర్ష జన్యజ్ఞానం అంటే ఇప్పుడు పదార్థాన్ని తెలుసుకోండి. ఇంద్రియము అంటే నేత్రేంద్రియం. ఒక ఉదాహరణ తీసుకుందాం. రూపాన్ని చూస్తున్నప్పుడు ఇంద్రియం ఏమైందండి? నేత్రేంద్రియమైంది. ఇక అర్థం అంటే ఏమిటి? వస్తువు. అర్థం అంటే వస్తువు, ఏదో ఒక కాయో పండు లేకపోతే ఏదో ఒక వస్తువు అనుకోండి. కాబట్టి ఇప్పుడు అర్థము ఇంద్రియం, ఇంద్రియం ఇదైంది, వస్తువు అక్కడ ఉన్నది. ఇప్పుడు ఇంద్రియార్థ సన్నికర్షం అంటే ఏమిటి? సంబంధం. ఇంద్రియానికి వస్తువుకి సంబంధం కలిగింది ఇప్పుడు మనకి. ఈ సంబంధం వల్ల జన్య జ్ఞానం, జన్యం అంటే ఉత్పత్తి. ఆ సంబంధం వల్ల ఉత్పత్తి అయినటువంటి దాన్ని ఏదైతే అది మామిడి పండు అయితే మామిడి పండు అంటాం, వెలగపండు అయితే వెలగపండు అంటాం, అరటిపండు అయితే అరటిపండు అంటాం. ఇప్పుడు దేనివల్ల మనకి కేవలం ఇంద్రియానికి వస్తువుకి సంబంధపడినప్పుడు దానివల్ల ఏది ఉత్పత్తి అయిందో ఆ ఉత్పత్తి అయిన జ్ఞానాన్ని ప్రత్యక్షం అంటాం. ఇది అనమాట క్రమం, శాస్త్ర ప్రకారం చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఇది మనకి ఇది ఎట్లా మరి వచ్చింది? ఇప్పుడు మనం ఇది విశేషాన్ని తెలుసుకోవాలి. ఇది కూడా అన్నా, ఎందుకంటే వస్తువు అక్కడున్నది, జ్ఞానం ఎక్కడుంది? అంతఃకరణంలో ఉంది. వస్తేమేమో బయటన ఉంది. ఇప్పుడు మన జ్ఞానం కలిగింది ఎక్కడ? లోపలికి కలిగింది. మరి ఎట్లా? ఇది చెప్పాడు. అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యం ప్రమాణ చైతన్యం. ఎప్పుడైతే ప్రమాణ చైతన్యము విషయ చైతన్యము ఏకమవుతుందో అప్పుడు ప్రత్యక్షం శాస్త్రం అన్నమాట. ఇది ప్రమాణ చైతన్యం అనేది అంతఃకరణ వృత్తి కదా. ఇదేమవుతుంది? అంతఃకరణ వృత్తి అవచ్ఛిన్న చైతన్యము ఈ అంతఃకరణం నుంచి నేత్రగోళము నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అది విశేషం.
అంతఃకరణంలో మనకు చైతన్యము నేత్రగోళముల నుంచి బయటకు వచ్చి మనం ఏ వస్తువునైతే అన్వేషిస్తున్నామో ఆ వస్తువు ఏంది చైతన్యం పడుతుందన్నమాట. అది మరి అక్కడేముంటుంది, విషయ చైతన్యం ఉంది అక్కడ. ఇప్పుడు ఆ వస్తువునందు విషయ చైతన్యం అక్కడ ఎలా ఉందండి, లోపల చైతన్యం వచ్చిందంటే తెలుసు కానీ మాకు అర్థమవుతుంది, వస్తువునందు చైతన్యం ఎలా ఉంటుందని ప్రశ్న వేస్తారు. అంటే చెప్తూ ఉన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పింది శాస్త్రం. ఈ బ్రహ్మ అంటే ఇదం సర్వం, ఈ సమస్త ప్రపంచం వస్తు సముదాయం అంతా బ్రహ్మమే కదా అన్నమాట. ఎందుకంటే ఈ జగత్తు బ్రహ్మము నుంచి పుట్టిందన్నమాట. జగత్తుకు ఆధారం ఏమైంది, బ్రహ్మ అయింది. ఆధేయం ఏమైంది, జగత్ అయిందనమాట. ఆధారము బ్రహ్మ, ఆధేయము జగత్తు. కాబట్టి ఏది ఆధారమో అదంతటా వ్యాపించుందా లేదు చెప్పండి. మనకి ఏది ఆధారమో, భూమి ఆధారము. ఇప్పుడు ఈ భూమి మనందరికీ వ్యాపించుందా లేదా, అందరికీ వ్యాపించుందనమాట. కాబట్టి ఇప్పుడు ఆధారం అనేది చైతన్యం కదా, కాబట్టి ఈ చైతన్యం ప్రతి వస్తువునందు ఉందన్నమాట, అర్థం ఇది. కాబట్టి ఆ విషయ చైతన్యము, ఈ దీనిద వృత్తి అవచ్ఛిన్న చైతన్యం, ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయిందో అయం ఘటః, అయం పటః, ఇది ఘటము, ఇది పటము, అయం బ్రాహ్మణః, అయం మనుష్యః అన్నటువంటి విజ్ఞానాన్ని మనకు ఉత్పత్తి కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ప్రక్రియ అన్నమాట. అందుకు చెప్తున్నారు, ఇంద్రియార్థ సన్నికర్ష జన్య జ్ఞానం ప్రత్యక్షం అథవా చక్షురాది ద్వారా వ్యక్తి విశేష నిర్ధారణీయ చిత్తివృత్తి ప్రత్యక్ష ప్రమాణం. ఇది కూడా అంతేనమాట. చక్షురాది ద్వారా ఒక వ్యక్తిని చూసినప్పుడు అది స్థానుర్వా పురుషోవా. కొంతమంది చూస్తూ ఉన్నాం, దూరం నుంచి చూస్తాం, ఒక సంధ్యాకాలంలో ఒక ఎండిపోయిన మొద్దు ఉంటుంది. ఆ మొద్దును చూసి మనం వెళ్తున్న మనిషి ఏమో, త్రోవలో ఉన్నాడేమనుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మనం నిర్ధారణ చేసేసరికి అయ్యో ఇది ఎండిపోయిన మొద్దు, ఆ పక్క ఈ పక్క ఉంటే ఎవడో మనిషి కూర్చోడు అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు మన నిర్ధారణ ఏమైంది, చక్షురాది ద్వారా వ్యక్తి విశేష నిర్ధారిణి. ఐదం స్థానుర్వా పురుషోవా అనే దగ్గర స్థానువు కాదు పురుషు నిర్ధారించినటువంటి శక్తి స్వరూపం ప్రత్యక్షం. కాబట్టి ఈ విధముగా ఇటువంటి ప్రత్యక్షాన్ని చక్కగా తెలుసుకునే యోగ్యతని మహర్షుల వారు మనకిచ్చి సదా రక్షించెదరుగాక.